ఇక చాలు. ఎంటర్టైన్మెంట్ కన్జ్యూమ్ చేసింది చాలు, రీల్స్ స్క్రోల్ చేసింది చాలు, యూట్యూబ్ లో షార్ట్స్ స్క్రోల్ చేసింది చాలు, సినిమాలు చూసింది చాలు, ఫ్రెండ్స్ తో చిల్ అయ్యింది చాలు, సిగరెట్లు తాగింది చాలు, మందులు తాగింది చాలు, ఇంకా అన్ని చాలు. ఇంకా మనం వీడియోలోకి పోదాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పాయింట్ ఏంటంటే ఈ రోజు మనం నాన్ వేషణ ఆడు గురించి మాట్లాడుకుందాం. నాన్ వేషణ నంబర్ 1 నాంబీషణ. అరే నామ్ నిషానా రాది. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట. మత విద్వేషాలపై దెబ్బ అదుర్స్. రాజకీయాల్లోకి వస్తున్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని నగర బహిష్కరణ చేశారండి. ఈ ఎర్రిపూలు టీవీ ఛానల్స్ వాడికి ఏంటి బ్రో, వాడు ఎన్నైనా చెప్తాడు. ఇది చూడు, అరవింద్ కేజ్రీవాల్ బయటికి వచ్చారు, ఆయన నిర్దోషి అంట. వీడికి కాల్ చేసి చెప్పిండ్రు మరి నిర్దోషి అని. లాయరు, పోలీసు, జడ్జి అన్ని కాసేపు యూట్యూబ్ లో వీడియో అయిపోతాడు. తమ్నేల్లోనే వీడు నిజాలు చెప్పేస్తాడు. వీడికి జడ్జిలు కోర్టు నుంచి ఫోన్ చేసి చెప్తారు ఆయన నిర్దోషి, ఆయన దోషి అని చెప్పి. వాడికి ఏంటి బ్రో, బుడగ తెచ్చిన గొడవ. వాడికి ఏంటి బ్రో, తరుణ్ న్యాయం జరిగింది. వాడు ఎన్నైనా చెప్తాడు. మతం రాజకీయం సర్వనాశనం. ఫ్రీగా ప్రపంచం తిరగాలి. చాలా విలువైన వీడియో. అబ్బా బానే ఇష్టాలు మింగుతున్నావురా నువ్వు. ఇప్పుడు అందరూ కాకి రెట్టేస్తే తుడుచుకుంటారు, వాచ్ చేసుకుంటారు. కానీ వీడు మాత్రం కాకి రెట్టేసింది అని దాన్ని నాకి రివ్యూ చేస్తాడు. యూట్యూబ్ లో థంబ్నెయిల్ వేసి కాకి రెట్ట తిన్నా అని వీడియో చేస్తాడు. వాడికి ఏంటి బ్రో, మనకి నాన్ వేషణ పైన హార్ట్ నుంచి ఎలాంటి హేట్ లేదు. యాక్చువల్ గా వాడు మన ధర్మం గురించి వాడు ఒప్పుకోకపోయినా చాలా తప్పుగా మాట్లాడినరా. అదొక్కటి తప్పించి ఒకప్పుడు అంతా మనం మంచిగా ఉంటుండే. బట్ వాడు ఏం చేస్తాం, మన బతకట్లా అయిపోయింది. ఫస్ట్ ఏంట్రా ఇట్లా ఎట్టావు, ఇట్లా ఎరుపు. చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగించుకొని 6 సంవత్సరం ప్రపంచ యాత్రలో అడుగుపెట్టాం. కరెక్ట్ గా 2021 మార్చి 17వ తారీఖున ఈ 5 సంవత్సరాల్లో భలే ఎదిగావురా. 8 కోట్లు సంపాదించాడంటే 5 సంవత్సరాల్లో. ఇంకా ఏ యూట్యూబర్ తెలుగులో లేడనుకుంటా ఈడంతా సంపాదించినోడు. పెద్ద ప్లానింగే. మళ్ళీ ఈయనంత ఎర్రిపప్పు అయినోడు కూడా లేడు. నంబర్ 1 నాంబిషాన రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ అవతరించిందండి. ఆంధ్ర ప్రజలు మనం సిగ్గుపడాలి. ఈ విషయం నాకు కూడా తెలియదు. ఎక్కడ అవతరించిందిరా? నామ్ నిషానా బీహార్ రా. బీహార్ కంటే దారుణమారా నామ్ నిషానా అంటున్నావు మరి. మలేషియా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తిరగడానికి వచ్చానంట ఇండియా నుంచి. సో అందులో చాలా రాష్ట్రాల వారు ఉన్నారు. నేను మాట్లాడుతూ బీహార్ దగ్గరికి వచ్చేసరికి జోకులు వేసుకుంటే మీదే నాంబిషాన రాష్ట్రం అన్నాను. అంటే మీ అన్న ఇప్పుడు మేము కాదన్న నాంబిషాన మీరన్నా అన్నారు. సౌత్ ఇండియా ఎప్పుడు టాప్ లో ఉంటుందో కేరళ నంబర్ 1 లో ఉంటుంది. అవునన్నా కేరళ నంబర్ 1 ఉందిరా. కాకపోతే అక్కడ ఉండాల్సిన బొక్కలు అక్కడ కూడా ఉంటాయి. రిపువా కేరళలో నువ్వు పోయినావు అనుకో, అసలు మనుషులకు సివిక్ సెన్స్ అసలు ఉండదు. నంబర్ 1 ఆన్లైన్ లో అమెరికా ఉద్యోగాలు ఎలా సాధించాలని చెప్పి 1000 మంది దాకా ఉద్యోగాలు ఇప్పించగలిసానండి. తల్లి నాంబేషణ, మా తండ్రి నాంబేషణ, తమ్ముడు నాంబేషణ. వాళ్ళు పెట్టుబడి నా మీద పెట్టారు. కత్తిక పేదరికంలో పథకాలు తీసుకుంటూ వచ్చిన నేను ఏంటి శాంతక్క రాలేదని బాధపడుతున్నావా? నెక్స్ట్ వీడియోలో వస్తుంది, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో మరిన్ని వీడియోల కోసం. నిజం చెప్పాలి, అన్వేషణ అనవసరంగా మత విద్వేషాల్లో ఇరికించారు అందరూ కలిపి అని అంటున్నారు కదా. కాదండి, ఎప్పుడూ ఇరికించలేదు. నేనే వచ్చానమాట. అసలు ఎందుకు అంటే రేపు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ గుడ్ న్యూస్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదంటే రేపు రే ఏముందిరా గుడ్ న్యూస్, నువ్వే పెద్ద బ్యాడ్ న్యూస్. మాటకి వాల్యూ ఉన్న చోట వీడు వాల్యూ పోగొట్టుకుని వచ్చి మళ్ళీ వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. నంబర్ 1 నాంబిషణ నన్ను అందరూ రాజకీయాల్లోకి రమ్మంటున్నారండి. రాజకీయాల్లోకి వస్తున్నాను. వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఏ పార్టీ రా? పార్టీ పేరు చెప్పలేదు కదరా. నువ్వు వైజాగ్ నుంచి పోటీ చేస్తాడంట ఎమ్మెల్యేగా. అరే వైజాగ్ ఎమ్మెల్యే ఉంటాడా? అరే వైజాగ్ కి ఎమ్మెల్యేలు ఉంటారా? ఎమ్మెల్యే ఉంటాడా? ఏ ఏరియా నుంచి పోటీ చేస్తావురా నువ్వు? గాజువాక. 130 దేశాలు తిరిగాను. నేను శాటిలైట్ మీడియాని కొండేరు పప్పం చేశాను. ఇంతకన్నా తెలివైన శాటిలైట్ మీడియా అని వీడు కొండెర్రిపప్ప చేసిండ. నువ్వు ఎంత పెద్ద ఎర్రిపప్ప అయ్యావురా? అద్దంలో వెళ్ళి చూసుకో. శాటిలైట్ మీడియా అంటే ఓవరాల్ ఇండియన్ ఛానల్స్ వస్తాయి, ఇండియన్ మీడియా వస్తుంది. నువ్వు సౌత్లో చేసి, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో చేసి శాటిలైట్ మీడియా అంటావేంట్రా? ఏడుందిరా నీ బుర్రా? వాడికి ఏంటి బ్రో, మన తెలుగు రాష్ట్రాల్లో లేదని అంటున్నారు. ఓకే నేను వస్తే ఏం చేస్తానో మీకు చెప్తే మీరు షాక్. అయితే ఫస్ట్ మనం ఇండియా వచ్చేస్తాను. ఇండియా వచ్చేసి ఒక పార్టీ యొక్క కండువా కప్పుకుంటాను. ఆల్రెడీ పైన కాంగ్రెస్ ది కప్పినట్టున్నావు కదరా, ఇంకా పార్టీ కండువా కప్పుతా అంటావు ఎర్రి పువ్వా. ఇంకా మనకి ఎక్కడ లేని పవర్ వస్తుంది. సో మీటప్ పెడతాను. ఫస్ట్ మీటప్ పెడతాను. ఎందుకంటే విదేశాల్లో మనకి 2000 వైజాగ్ లో మీటప్ పెడితే 50,000 మంది ఎందుకు వస్తారంటే బిర్యానీ పెడతాను, రసమల్లా పెడతాను, ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను. ఒక 100 ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తారంట, బిర్యానీ పెడతాడంట.
50,000 కాదురా, 1,50,000 వస్తారు. వచ్చి రాగానే మీరు మీటప్కి వస్తారు, అయిపోతుంది. అయితే మీటప్ లోని బిర్యానీలోని అమెజాన్ అరుగుల నుంచి తెచ్చిన కాలకూట తప్పనాగు అది కలిపేశాక మీరు తింటారు. చా వీడేదో గల్లంతా చేస్తుండు. ఒక పని చేయరా, అది నువ్వే. ఈడు కాగితంలో ఏదో కలిపింది పట్టుకొచ్చి కాలకూట విషం అంటుండు, అమెజాన్ అడవుల్లోంచి తెచ్చినా అంటుండు. అరే అమెజాన్ అడవుల్లో అమ్ముతారా? అది అమ్మకానికి పెట్టినట్టు ఏదో కొనుక్కొని వచ్చినట్టు చెప్తున్నావు ఎర్రిపువా. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని నగర బహిష్కరణ చేశారండి. ఎప్పటిలాగే తినేసి సగానికి సగం జనాభా తీర్థలోకాలకి పైలోకాలకి వెళ్ళిపోతారు. అచ్చా దేవుణ్ణి తిట్టాడు, అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపించింది. రే కోడి వెనకాల నుంచి రుద్దుతున్నట్టు మూతితో పొడుస్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. శాటిలైట్ మీడియాను న్యూస్ ఛానల్ కొండెర్రి పప్పులు చేసిన తొలి తెలుగు మొగుడి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. రే కొండెర్రి పప్ప నువ్వు చేయాల్సిన పని లేదురా, వాళ్ళు ప్రతిసారి చేస్తారు. నువ్వు అంటే వాళ్ళు అనా వరకు వేసుకుంటారు. నువ్వు ఏబిసిడి గేమ్లు ఆడినావు అనుకో, వాళ్ళు జెడ్ వరకు ఆడినావు అని చెప్తారు. నువ్వు ఆ శాటిలైట్ మీడియాని నేను ఎర్రిపప్పు చేశాను అని చెప్పుకుంటున్నావు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఎర్రిపప్పే. వాళ్ళు ఎర్రిపప్పుని, వాళ్ళు మంచోడిని కూడా ఎర్రిపప్ప నేసేసి రాసేసుకుంటారు. వాళ్ళు పైన పైన రాతలు నిన్ను ఎర్రిపప్ప అని రాశారు. నువ్వు పెద్ద గజ దొంగ, ఆ విషయం నీకు తెలుసు. గజ దొంగ అని రాయలేదని చెప్పి శాటిలైట్ మీడియాని ఎర్రిపప్పు చేశాను అంటున్నావు. అరే వాళ్ళు ఎర్రిపప్పులే చేస్తారా, నువ్వు ఎర్రిపప్ప, నీకు తెలుస్తలేదు అది. వాడికి ఏంటి బ్రో, వాడి నిలిచిపోతాను, రాసి పెట్టి ఉంచుకోండి. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే నేను కొండెర్రి పప్పులు చేశారన్న దానికన్నా వాళ్ళంతటా వాళ్ళు అయ్యారన్నదే నిజం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ అనే ఆప్షన్ ఉందా? ఎందుకు చేశాను అంటే నాకు ఒక 5,000 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు అరిస్తేనే సింహానికి మధ్య ఉంటుంది. నా ఆటగాని కాబట్టి ఒక ఆట. నాకు తెలుసురా నువ్వు అట్లాంటి ఆటలు ఆడతావని, కుక్కలు అరవాలని. కానీ ఎక్కడ అరిచాయిరా? నువ్వు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక రోజు ముందు డీయాక్టివేట్ చేసుకున్నావు, ఎవ్వడు పట్టించుకోలేరా? నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేను ఎవ్వడు పట్టించుకోలేదు. అసలు నీ అకౌంట్ పోయిందన్న టాపిక్ కూడా ఎవ్వడు దేకలేదు. ఎందుకంటే ఆ రోజు మహారాజ్ జయంతి. ఆ రోజు నైట్ నుంచి నీ మీద కన్నేయడం మొదలు పెట్టిండ్రు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ నీ పైన అందరు వీడియోలు చేసిండ్రు, పట్టించుకో. అంటే దాని అర్థం ఏందిరా, నిన్ను ఎవడు దేకలేదని అర్థం. అండ్ నీ అకౌంట్ తర్వాత వచ్చినాక కూడా నిన్ను ఎవడు దేకలేదు. నువ్వు సెకండ్ అకౌంట్ తీసినా కూడా దాంట్లో కూడా నిన్ను ఎవడు ఫాలో కాలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ చాప్టర్ క్లోజ్ అయింది. చావు దెబ్బ కొట్టాడు, చావు దెబ్బే. అదొక చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలాగా నేను ఏదేదో ముక్కులో పూసంటాను, కంట్లో పూసంటాను. నీకు అసలు దిమాకే లేదురా గట్టిగా మాట్లాడితే. ఈడెంత ఖాళీ అయిపోయిందంటే డబ్బులు వచ్చేసినాయి, ట్రావెలింగ్ చేయాలంటే బద్ధకం అవుతుంది, ఇండియాకి రాలేడు. ఇంకెక్కడో ఒక దగ్గర రూమ్ తీసుకొని ఇక ఫ్రీగా మంత్లీ కొన్ని డబ్బులు రావాలని చెప్పి కూర్చున్న దగ్గర గల్లంత చేయడం మొదలెట్టిండి. అంతే, అంతకుమించి ఏం లేదు ఇన్ పని. భారతదేశానికి హీరో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకు వచ్చారండి, మచ్చలేని చంద్రుడు. అరే నువ్వు నిజమైన యూట్యూబర్ అయితే, నీకు యాక్చువల్గా పొలిటిక్స్ అండర్స్టాండ్ ఉంటే, నువ్వు ఎవరిని ఏ పొలిటిషియన్ని మంచోడు, కంప్లీట్ మంచోడు అనవరా. అరవింద్ కేజ్రీవాల్ అంట నిర్దోషిగా బయటకు వచ్చాడు అంట. అరే నీకేం తెలుసురా బాబు. ఈడు తిరుపతి లడ్డు మీద క్లీన్ చిట్టా ఇచ్చారు అన్నాడు. క్లీన్ చిట్టా ఎక్కడ ఇచ్చారా? 100 బొక్కలు వెళ్ళాయి తర్వాత. వీడు ఇట్లనే వీడు అలాగే వచ్చి అరవింద్ కేజ్రీవాల్ పైన క్లీన్ చిట్టా ఇచ్చారు, నిర్దోషిగా బయటికి పంపించారు. అరే ఎర్రి పువ్వా, నిర్దోషిగా బయటికి పంపించడం కాదరా, వాళ్ళ లాయర్స్ వాదించి ప్రూఫ్లు చూపెట్టి బయటికి పట్టుకొచ్చిండ్రు. దాని అర్థం నిర్దోషని కాదు, కంప్లీట్ తప్పు చేయలేదని కాదు. న్యాయం జరిగింది. తరుణ్ ఎవరైతే చంపేశారో వాళ్ళ ఇల్లు కూల్చేశారు, వాళ్ళ మీద ఒక 20 కేసులు అయ్యాయి. కొందరు అజ్ఞాతులు ఉన్నాయి. ఎన్కౌంటర్ కి కూల్చలేదురా, ఇల్లు కూల్చలేదురా, ఎన్కౌంటర్కి ప్లాన్ చేసిండ్రు కానీ అది ఇంక ఇంప్లిమెంట్ అవ్వలేదు. జస్ట్ పైన సైడ్కి ఉన్న గోడలు కూల్చిండ్రు అంతే, ఇల్లు కూల్చలేదు, ఇల్లు కూల్చలేదు. వీడు అన్ని సగం సగం టాపిక్లు చెప్తాడు వచ్చి క్యాప్ పెట్టుకొని. ప్రపంచం అంతా ఫ్రీగా ఎలా తిరగాలి చెప్పే ముందు నాకు ఈ జనవరి వాట్సాప్ చాటులు నమ్మొద్దు, వాట్సాప్ లో చూసిండు, వాట్సాప్ బ్రెయిన్ అంటాడు. వీడే అక్కడ నుంచి చూసి వచ్చి వీడియోలు చేస్తాడు. క్లీన్ చిట్టా నీ మతానికి రాజకీయం తేడైతే ఏమవుతుందో తెలుసా? ఇరాన్ యుద్ధం అవుతుంది. అవునండి, ఇది సున్నీ వర్సెస్ షియా యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంగా పరిగణించగానే మీ అందరికీ తెలుసా అసలు అందరూ. అరే ఇరాన్ వర్సెస్ సున్నీ వర్సెస్ షియా ఏంట్రా ఎర్రిపువా? ఇజ్రాయిల్ కి సున్నీ షియాకి సంబంధమే లేదు కదరా రే పిచ్చోడా. షియా సున్నీ అంటే ముస్లింలోనే 2 తెగలు అవి. సున్నీ అంటే వాళ్ళని కన్వర్టెడ్ అంటారు,
షియా అంటే వాళ్ళు ఒరిజినల్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. అది కూడా లార్జర్ స్కేల్, చాలా పెద్ద స్కేల్ సంఖ్యలో వాళ్ళు కొట్టుకుంటారు ఎర్రిపువ్వ. కొమ్మని అంటారు, కానీ కమ్మినీ గారు కన్నా ముందు కొమ్మని గారు. అరే అది కమ్మిని కాదరా, కామినేని. మీరు చదువుకునేది ఫస్ట్. నేనే దేవుణ్ణి 50 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను. లక్షల ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నానండి. సో మీ అందరికీ తెలుసు, భారతదేశంలో మంచి వ్యాపారం, రూపాయి పెట్టుబడి పెట్టుకుని హిందూ అప్పుడే ఎమ్మెల్యే అవుతా అంటాడు, అప్పుడే నేనే దేవుణ్ణి అంటాడు, 50 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటాడు. అసలు ఈ పరిస్థితి ఏందో నాకే అర్థం కాదు. అరే నువ్వు 6 కోట్లు వేసుకొని ఎమ్మెల్యే అంటే, నా ఫ్రెండ్ గాడికి ఒక 30 కోట్లు ఉంటాయి రా, వాడు ఎంపీనా మరి? ఇప్పుడు ఆడు సీఎం అవ్వాలారా? ఊరంతా నన్ను కుమారుని పిలవడానికా? నిన్ను ఇండియాకి సంఖ్యలేసి తీసుకొస్తారు తొందరలో. అండ్ వీటి గురించి ఇంకా రోస్టులు చాలా వస్తాయి తొందరలో, కంగారు పడకండి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో, వీడియోని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలా. నెక్స్ట్ వీడియోలు అదిరిపోతాయి.